హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినీల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈరోజు అయితే మనం సింహాచలం అయితే వచ్చాం. సింహాచలం టెంపుల్లో గిరి ప్రదక్షిణ జూన్ 20, 2024 అయితే జరుగుతుంది. 2 రోజుల నుండి అయితే భారీగా అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి ఫ్రెండ్స్. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ గిరి ప్రదక్షిణ సమయంలో వర్షం అయితే కొంచెం ఆగింది. జనాలు అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. మనం కూడా గిరి ప్రదక్షిణ చేయడానికైతే ఇక్కడికైతే వచ్చాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, సంవత్సరానికి ఒకసారి జరిగే గిరి ప్రదక్షిణ సింహాచలంలో చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈసారి కూడా ఎలా జరుగుతుందో చూడడానికైతే నేనైతే వెళ్తున్నాను, మీ అందరికీ చూపించడం కోసం. చూడండి, ఎదురుగా అయితే అద్భుతంగా లొకేషన్ అయితే ఉంది. 2 రోజుల నుండి భారీగా వర్షాలు అయితే కురిశాయి. గిరి ప్రదక్షిణ సమయంలో వర్షం అయితే ఆగింది. మనం శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆర్చ్ దగ్గర అయితే ఉన్నాము. పైకి వెహికల్స్ అయితే పంపించట్లేదు. ఈ ఆర్టీసీ వెహికల్స్ మీద మాత్రమే మనం పైకైతే వెళ్ళాల్సి ఉంటుంది. చాలామంది ఇక్కడికి వచ్చి బైక్స్ కానీ కార్స్ కానీ పక్కనున్న పార్క్లో పెట్టేసి బస్సుల మీద అయితే వెళ్తున్నారు. మనం కూడా ఈ ప్లేస్లో అయితే మన బైక్ని అయితే పార్క్ చేసుకున్నాము. చూడండి, లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. కూల్ క్లైమేట్ వలన ఇంకా అద్భుతంగా అయితే మనకైతే కనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే మాత్రం. మన ప్రయాణం అయితే బస్సులో అయితే స్టార్ట్ చేసాము. చాలా బాగుంది చుట్టూ సీనరీ. కొండ మీదకి రాగానే ఇక్కడ మనకి బస్సు అయితే కనిపించింది. ఇది ఎలక్ట్రికల్ బస్సు. ఈ బస్సు దేవస్థానం వారు అయితే నడుపుతున్నారు. శ్రీ విరాట్ గాయత్రి పీఠం ఉంది చూడండి. ఇది సింహద్వారంలో ఎంత అద్భుతంగా అయితే ఇక్కడ ఉంది. చాలామంది ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. మనం వచ్చే టైంకి అయితే చాలామంది భక్తులు దర్శనం కూడా చేసుకొని బయటకైతే వస్తున్నారు. ఈ కొండ గిరి ప్రదక్షిణం చూడడానికైతే మన విజయనగర రాజుగారు అయిన అశోక్ గజపతి రాజు గారు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు. ఇక్కడ చాలామంది అయితే ప్రసాదాలు తింటూ కూర్చున్నారు. అలానే ఈ ఆడవాళ్ళందరూ కూడా సేవా సమితిలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ సమయంలో అత్యవసర విభాగాలు కూడా చాలా వరకు ఇక్కడైతే ఏర్పాటు చేశారు. చాలామంది ప్రసాదాలు అయితే తినడం కోసం ఎక్కడ పడితే అక్కడే రోడ్ల మీద కూర్చుండిపోతున్నారు. గుడి బయట పూజ సామాన్లు, అలానే ప్రసాదాలు, ఇంకా దేవుడి ఫోటోలు కూడా చాలా వరకు అమ్ముతున్నారు. ఒకవైపు పోలీస్ విభాగం, ఒకవైపు మెడికల్ ఎమర్జెన్సీ వాళ్ళు కూడా ఇక్కడ చాలా వరకు అయితే ఉన్నారు. అన్ని చోట్ల కూడా ఇవి ఏర్పాటు అయితే చేశారు. గుడి ప్రాంగణం మొత్తం పోలీసులతో నిండిపోయింది. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ముందుగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని మొక్కుకొని నడక మార్గం అయితే మొదలు పెడతారు. చాలామంది అయితే ఈ గిరి ప్రదక్షిణలో పొద్దున్నే పాల్గొన్నారు. మనం వెళ్ళే సమయానికి గిరి ప్రదక్షిణ చేయడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని చాలామంది చెప్పుకుంటున్నారు. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం దూరం వచ్చి 32 కిలోమీటర్లు.
గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు చాలామంది ఇక్కడ వాటర్ బాటిల్స్ అలాంటివి ప్రసాదాలు చాలా వరకు ఫ్రీగా అయితే పంచుతున్నారు. వెళ్ళే వాళ్ళందరూ చాలామంది అలసిపోతే ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కూర్చున్నారు, అలసట తీర్చుకుంటున్నారు. అందరూ నడుచుకుని గిరి ప్రదక్షిణ చేస్తుంటే మనం బైక్ మీద చేసాం గిరి ప్రదక్షిణ, అలా ఉంటుంది మనతో. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం దూరం 32 కిలోమీటర్లు అని చెప్పాను కదా. మొదటగా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు పాత అడవివరం దగ్గర మొదలుపెట్టి ముడిసర్లోవ, హనుమంతవాక, వెంకోజీపాలెం, సీతమ్మధార, ఎస్ఎన్టీవీ గేటు, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం దాటుకొని సింహాచలం టెంపుల్కి అయితే చేరుకుంటారు. గిరి ప్రదక్షిణ సమయంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూడగానే ఆనందం అయితే మామూలుగా అనిపించలేదు. చాలా వరకు ఎక్కడ పడితే అక్కడ ప్రసాదాలు, అన్నదానం అయితే చేస్తున్నారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మాత్రం గిరి ప్రదక్షిణ అయితే జరుగుతుంది. చాలా వరకు మోడర్న్ టాయిలెట్స్ కూడా భక్తులు ఎక్కడ ఇబ్బంది పడతారా అని చాలా వరకు ఏర్పాటు అయితే చేశారు. దైవం ఉంది అనే నిదర్శనం 3 రోజులు ఎడతెరపుగా కురుస్తున్న వర్షాలు కూడా గిరి ప్రదక్షిణ సమయంలో ఆగిపోయింది. మీలో ఎంతమంది ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.